ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్పై విచారణ ప్రారంభమైంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్లో విచారణ జరుగుతోంది. గూడెం మహిపాల్ రెడ్డి అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు బీఆర్ఎస్ అడ్వకేట్లు. గూడెం మహిపాల్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. కాసేపట్లో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు బీఆర్ఎస్ లాయర్లు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్పై విచారణ ప్రారంభమైంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్లో విచారణ జరుగుతోంది. గూడెం మహిపాల్ రెడ్డి అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు బీఆర్ఎస్ అడ్వకేట్లు. గూడెం మహిపాల్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. కాసేపట్లో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని కూడా క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు బీఆర్ఎస్ లాయర్లు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్పై స్పీకర్ విచారణ జరుగుతోంది. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, ఓవర్ టు యు. అసెంబ్లీలో అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. 1వ తేదీన 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ చేయాలనుకున్నారు. కానీ 1వ తేదీ కాలే ఆదాయకు సంబంధించినటువంటి విచారణకి ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల ఆలస్యమైంది. ఆ నేపథ్యంలో ఇవాళటికి విచారణ మిగతా 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ ఈ రోజుకు వాయిదా వేశారు. అయితే ప్రస్తుతం గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్లను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. కాబట్టి చింతా ప్రభాకర్ కి సంబంధించినటువంటి అడ్వకేట్లు గూడెం మహిపాల్ రెడ్డిని ప్రస్తుతం క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నారు. ప్రధానంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం మీదనే ఎక్కువ చర్చ జరుగుతుంది. ఎందుకంటే పార్టీ ఫిరాయించిన తర్వాత, పార్టీ మారిన తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి చాలా జాగ్రత్తగా వ్యవహరించినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా మీడియాలో అలాగే మీడియా సమావేశాల్లో కూడా నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే అని చెప్పడము, అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కూడా, ఎమ్మెల్యే నివాసంలో కూడా సీఎం ఫోటోకి బదులు కేసీఆర్ ఫోటోనే పెట్టారని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆందోళన చేయడం, ఇలా అనేక రకాల అంశాలన్నింటినీ కూడా ప్రస్తుతం ఈ ఆర్గ్యుమెంట్స్ లో చెప్తున్నారు. గతంలో చెప్పినట్టుగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల వేతనాల నుంచి ఆ బీఆర్ఎస్ ఎల్పీకి జీతాలను కూడా కొంత కట్ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి కూడా ఆ వేతనాలు బీఆర్ఎస్ ఎల్పీకే వెళ్తున్నాయనేటువంటి అంశాలను కూడా గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్లు ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చూస్తున్నాం. ఈ విచారణ తర్వాత కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ మొదలవుతుంది. అది కూడా ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం 12 నుంచి 1 గంట వరకు ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయ్యేటువంటి